ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుకు చెందిన 2 కోట్ల రూపాయలకు పైగా విలువైన స్థలాన్ని నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసేసి కబ్జా చేయడానికి ఒక కేటుగాళ్ల ముఠా స్కెచ్ వేయడం సంచలనం రేపుతోంది. విశాఖ మధురవాడలో ఫోర్జరీ సంతకాలతో నకిలీ రిజిస్ట్రేషన్లు చేసినట్టు వెలుగులోకి వచ్చింది. మధురవాడ పరిధిలో 1989లో 333.33 గజాల స్థలాన్ని రఘురామ కొనుగోలు చేశారు. ఈ స్థలం ఖాళీగా ఉండటాన్ని గమనించిన కొందరు కేటుగాళ్లు రఘురామ కృష్ణంరాజు సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలను సృష్టించారు. ఆ నకిలీ డాక్యుమెంట్లతో ఆ స్థలాన్ని ఒకరి నుంచి ఒకరికి మార్చి యాజమాన్య బదిలీ కూడా చేసేశారు. తన స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించిన వారితో పాటు ఈ ఫోర్జరీ కథను వెనుక నుంచి నడిపించిన అందరిపైన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి అని కోరుతూ రఘురామ కృష్ణంరాజు వైజాగ్ పీఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామరాజుకు సంబంధించినటువంటి సైడ్ టు డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేసి వేరొకరు అమ్మేశారని చెప్పి ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో రుషికొండలో ఐటీ హిల్ ప్రాంతంలోనో అత్యంత విలువైంది. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఆపోజిట్ ఉన్నటువంటిది బీచ్ రోడ్. ఈ బీచ్ రోడ్ ప్రాంతంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు లేఅవుట్ మనం చూస్తున్న మన ఎదురుగా ఉన్నటువంటి లేఅవుట్ ఏదైతే ఉందో సో ఇది మారుతి నగర్ లేఅవుట్ అంటారు. ఈ లేఅవుట్ని 1989లో వేయడం జరిగింది. సో అప్పట్లో కూడా అప్రూవల్ కూడా తీసుకోవడం జరిగింది. కూడా ఆ ఎల్పీ నెంబర్ కూడా మనం చూసుకున్నట్టయితే దీని మీద ఆల్రెడీ ఉండడం జరిగింది. ఎల్పీ నెంబర్ 74/88తో ఎల్పీ నెంబర్ ఉండడం జరిగింది. అయితే 89 నుంచి దీన్ని అమ్మకాలు అనేది కొనసాగించినటువంటి పరిస్థితి. రఘురామరాజు 89లో దీన్ని కొనుగోలు చేసినట్టు మనకు తెలుస్తుంది. సో 89లో మొదటగా ఈ లేఅవుట్ వేసినటువంటిది ఎవరైతే ఉన్నారో నరసింహరాజు దగ్గర నుంచి కొనుగోలు చేశారు. నరసింహరాజు కన్నా ముందు సో అప్పల్ నరసింహ అనేటి ఆయన నుంచి జీపీఏ వాళ్ళు ఉన్నారు. ఆయన నుంచి నరసింహరాజు నుంచి ఎవరైతే ఇప్పుడు రఘురామకృష్ణంరాజు కొనుగోలు చేయడం జరిగింది. సో కొనుగోలు చేసిన కొన్నాళ్ళకే సో అక్కడి నుంచి ఏదైతే మనకి కనిపిస్తుందో ఇప్పుడు కనిపిస్తున్నటువంటి సైటే ఇప్పుడు దాదాపు 333.3 గజాలు. సో మనకు ఆపోజిట్లో ఉన్నటువంటిదే సో రోడ్డు ప్రాంతం. అయితే ఇప్పుడు ఈ స్థలంకి సంబంధించినంత వరకు కూడా ఈ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఈ స్థలం మీద ఆల్రెడీ లెవెల్ చేస్తున్నారు అని చెప్పి ఒక సమాచారం ఇవ్వడంతో సో ఈ వివాదం బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ రఘురామరాజు దగ్గర నుంచి సుబ్రహ్మణ్యరాజు అలాగే సత్యనారాయణరాజు తర్వాత గణపతిరాజు సాయి భాస్కర్ అని కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు గణపతిరాజు సాయి భాస్కర్ నుంచే ప్రస్తుతం ఈ సైట్ ఆయన హ్యాండ్ ఓవర్లోనే ఉన్నట్టు మనం చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఆయన దగ్గర నుంచి గణపతిరాజు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళే ఈ సైట్ను లెవెల్ చేస్తే సో ఇప్పుడు ఫిర్యాదు చేయడంతో వాళ్ళని కూడా పిలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పోలీసులు దీనిపైన ఆల్రెడీ రఘురామరాజు కృష్ణంరాజు ఫిర్యాదు చేయడంతో దీని మీద జూన్ 20న కేసు నమోదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. పోలీసులకు తెలిసిన సమాచారం ప్రకారంగా మనం చూస్తే 89 నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపుగా ఒక నాలుగు ట్రాన్సాక్షన్స్ ఆల్రెడీ జరగడం జరిగింది. అయితే 89లో రఘురామరాజు మొదట కొనుగోలు చేసిన తర్వాత అతని నుంచి కొనుగోలు చేసినటువంటి సుబ్రహ్మణ్యరాజు ఎవరైతే ఉన్నారో సో ఆయనకి నేరుగా రఘురామరాజు అమ్మారా లేకపోతే ఇంకొకరు అమ్మారా ఆయన పేరుతో ఎవరు అమ్మారు అనే విషయాలపైన ఇప్పుడు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే రిజిస్టర్ ఆఫీస్లో అప్పట్లో పూర్తి స్థాయిలో కేవలం ఒక సంతకాలు మాత్రమే ఉండేవి. అయితే అప్పుడున్న సంతకం ఇప్పుడు రఘురామరాజు సంతకం ఒకేలా ఉన్నాయి. అది ఫోర్జరీ చేశారని చెప్పి రఘురామరాజు దానిపైన ఫిర్యాదు చేయడం జరిగింది. సో అలాగే థంబ్ ఇంప్రెషన్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిపైన పోలీసులు అయితే పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. ఎవరైతే ప్రస్తుతం సైట్ యజమానిగా ఉన్నటువంటి తనకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఇక్కడ పిలిపిస్తున్నారు. సో డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత ఆ సిగ్నేచర్ని ఎవరు ఫోర్జరీ చేశారో అక్కడికి వెళ్ళి రఘురామరాజు తరపున ఎవరు సంతకం పెట్టి రిజిస్ట్రేషన్ చేశారు ఈ అన్నిటిపైన కూడా పోలీసులు అయితే వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఈ ప్రాంతంలో చాలా వరకు కూడా మధురవాడ ప్రాంతంలో చాలా చోట్ల ఇదే తరహాలో భూములు ఒకరు ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసి అమ్మకాలు చేయడం లేదా ఒక సర్వే నెంబర్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంకో సర్వే నెంబర్లో పొజిషన్కి వెళ్ళడం సో ఇలాంటి వివాదాలు అనేవి ఎందుకంటే ఇది విశాఖపట్నంలో అత్యంత వేగంగా డెవలప్ అవుతున్నటువంటి ఏరియా కావడం వలన సో దీని డిమాండ్ పెరిగింది. ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో రుషికొండ బీచ్కి అత్యంత దగ్గరలోనే ఉంటుంది. పైగా అలాగే మరోవైపు ఐటీ హిల్ ఉంటుంది. ఇక్కడ భూముల ధరలు కూడా మనం చూసుకుంటే రిజిస్ట్రేషన్ వాల్యూ తక్కువ ఉన్నప్పుడు కూడా సో కమర్షియల్ వాల్యూ దాదాపుగా 70,000 నుంచి దాదాపు 80,000 పైనే కమర్షియల్ వాల్యూ ఉంటుంది గజం. దీనివల్ల సో ఒక్కసారిగా బయట ప్రాంతాల నుంచి మిగతా వాళ్ళు వచ్చి కొనుగోలు చేయడం ఇలాంటి ఫోర్జరీ డాక్యుమెంట్స్తో చాలామంది ఇలా మోసపోయినటువంటి పరిస్థితి. వాళ్ళు ఇటు రెవెన్యూ కార్యాలయాలు పోలీసుల చుట్టూ
జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే చాలా చోట్ల ఉందనేది మనం చెప్పొచ్చు. అయితే ఇప్పుడు దీనిపైన పోలీసులు ఆల్రెడీ కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసు అధికారులు కానీ వీళ్ళు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్ నాయుడు, రుషికొండ, మారుతి.